లోపము లేని సౌందర్యము కలిగిన వారు. ఎవరమ్మా చెప్పండి? లోపము లేని సౌందర్యము కలిగిన వారు. మళ్ళీ లోపము లేని వారు. ఇప్పుడు రాజు ఎదుట నిలబడడానికి రాజు వారిలో ఎలాంటి లోపము లేని వారిని ఆయన ఎదుట నిలబడడానికి అర్హులుగా ఎంచుతూ ఉన్నాడు. దేవుని ప్రజలారా, ఒక రాజు ఎదుటే ఒక మనుషుడు నిలబడడానికి లోపము లేని వాడిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు మన పరిశుద్ధుడు, మన దేవుడు లోపం కలిగిన వాడా? చెప్పండి, లోపం కలిగిన వాడా? ఆయనలో కామ క్రోధ మద మాత్సర్యాలు లేనివాడు, పాపము ఎరుగని వాడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయనలో ఎలాంటి లోపము లేదు. మరి అలాంటి లోపము లేని దేవుని దగ్గర సంఘము నిలబడాలంటే, సంఘములో ఉన్న విశ్వాసి నిలబడాలంటే వారిలో కూడా ఎలాంటి లోపము ఉండకూడదు. టమోటాలు కొనడానికి మనం బజార్కి వెళ్తాం. వినండి, కూరగాయలు కొనడానికి వెళ్తాం. ఉంటాయి టమోటాలు ఫుల్గా ఉంటాయి. మనం ఏరి తీసుకుంటాం. కుళ్ళిపోయినవి, పుచ్చిపోయినవి, మెత్తబడినవి ఉంటాయి అనేక. అవి కూడా తీసుకోవచ్చుగా. కుళ్ళిపోయి తీసుకోవచ్చా లేదా? ఎందుకు? పనికిరాదు. అవునా? ఇప్పుడు మనం కూరగాయలు కొనే విషయంలోనే శ్రేష్టమైనవి కోరుకుంటాం. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడాలంటే, పరలోకములో మనం నివాసము చేయాలంటే దేవుడు కూడా లోపము లేని క్రైస్తవుని మాత్రమే కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, లోపము లేని వారు, సౌందర్యము కలిగిన వారు పరిశుద్ధుడైన యేసయ్యకు కావాలి. సంఘములో 1000 మంది ఉన్నా, సంఘములో 10,000 మంది ఉన్నా, సంఘములో 1,00,000 మంది ఉన్నా వారందరూ కూడా దేవుని ఎదుట నిలబడడానికి యోగ్యులు కాదు. వారిలో లోపము లేని వారిని మాత్రమే దేవుడు ఎన్నుకొని కోరుకుంటాడు. అర్థమైందా? సంఘానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ పరలోకం వెళ్తారని కాదు. అక్కడ సంఘానికి వచ్చి దేవుని మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా పరలోకానికి పోతారని కాదు. ఎవరైతే లోపము లేని వారిగా ఉంటారో, ఎవరైతే అంతరంగములో సౌందర్యము కలిగిన వారు ఉంటారో వారు మాత్రమే దేవుడు తన సముఖములో నిలబెట్టుకుంటాడు. వారు మాత్రమే పరిశుద్ధుడైనటువంటి దేవుని సముఖములో నిలబడడానికి యోగ్యులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.